హలో మామ, ఈడేంది ఇక్కడ కూర్చొని ఏందో గలపెట్టుకుంటున్నాడు అంటారా? నేను ఒక పని చేస్తున్నానండి. ఏంటంటే ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంటను టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలాగా? ఎలక కాదు, ఎలక. సో వాట్? అది మంచం ఎక్కి నన్ను కరుస్తే టీటీ చేయండి. జోకా? సమంత గారు ఎలా భయపడినాడు ఎలుకని చూసి, మా సార్ కానీ ఈ ఎలుకని చూసి భయపడినాడు. ఇది కోవేట్ ఎలుక అంటే. ఇది కోవేట్ ఎలుక అని ఎందుకు అంటున్నానంటే, నేను ఒక 5 years బ్యాక్ మా ఊర్లో ఐస్ అమ్మాయి వచ్చాడు. కోవేట్ ఐస్ అంటే కోవేట్ ఐసా? ఆడపోయి వచ్చే మామూలు ఐసే, ఇండియాలో తయారు చేసేది. కాకపోతే నా ఆట అందరిని జనాలు వస్తారని కోవేట్ ఐస్ అంటే ఏంది అని చూస్తారని పిల్లలందరినీ ఆసక్తిగా అలా పిలిచాను అనమాట. అలాగా దీని పేరు నేను కోవేట్ ఎలుక పెట్టినా. మన ఇండియా ఎలుక ఉన్నట్టే ఉన్నది కదా, అందుకే ఇది కోవేట్ ఎలుక. కాబట్టి దీనికి నేను అది వచ్చే దావులో ఉచ్చి వేసి దాన్ని పట్టేస్తానండి. పట్టేసి ఏ దాంట్లో పెడదాము, ఒక గోతంలో కట్టి ఇండియాకి పార్సల్ చేస్తాను. ఎవరైనా కామెంట్ చేశాను అనుకో, వాళ్ళకి పంపించదండి. సరేనా? త్వరగా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది ఈరోజు రేపు అని పడిపోతుంది. ఈరోజు డేట్ వచ్చి 28 జనవరి 28, 2025. కాబట్టి మీరు ఫిబ్రవరి లోపల కామెంట్ చేసినానుకో, దీన్ని బట్టి మీకు ఇండియా పంపించేస్తాను. ఓకేనా గైస్? కాబట్టి ఒకసారి చూడండి నేను ఎలా దానికి అది వచ్చే దావులు ఎలా పెట్టినానో ఉచ్చులు. ఈ మాదిరి ఒకటి వేసానా, ఈ దావన వస్తుంది. మళ్ళీ పక్కన పెద్దది కాబట్టి 2 ఉచ్చులు వేసా. ఆ మధ్యలో ఆడేమైనా పెడదాం, చెనక్కాయ పప్పులు ఏదో ఒకటి నేరుగా వస్తుంది అనమాట. అది పైన ఉంటుంది. వచ్చిందనుకో అయిపోతుంది. సరేనా? బాయ్.